హలో! హాయ్ అందరికీ. ఈరోజైతే మేము చిన్నుని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. చిన్ను అంటే మా పెద్ద పాప. పెద్ద పాపకి కొంచెం బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల మంత్లీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. అందుకే ఇలా రెడీ చేశాను ఇద్దరిని. ఆటో అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆటో వచ్చేసింది. ఆటోలో వెళ్తున్నాం మేము. చిన్నుని చిన్న పాపని, పెద్ద పాపని ఇద్దరిని తీసుకెళ్ళడం నాకు ఇబ్బందయితుందని మా అత్తమ్మనైతే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. చిన్న పాప మా అత్తమ్మ దగ్గరుంది. పెద్ద పాప నా దగ్గరుంది. ఎందుకంటే పెద్ద పాప బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల కొంచెం నడవలేదు. అందుకోసమని ఇంకొకరి హెల్ప్ తప్పకుండా కావాలి నాకు. హాస్పిటల్‌కైతే వెళ్ళాము. ఇంకా చిన్న పాప అంటే బబ్లీ అయితే అక్కడున్న బొమ్మలతో మంచిగా ఆడుకుంటుంది. సతాయిస్తదేమో, ఏడుస్తదేమో అనుకున్నా గానీ మంచిగా ఆడుకుంది. చాలా బాగా ఆడుకుంది అన్ని బొమ్మలతో. మేమెళ్ళి అయితే సాయి చంద్ర న్యూరో చిల్డ్రన్ హాస్పిటల్ చాలా బాగా చూస్తాడు సారు. హైదరాబాద్‌లో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా గూడా మాకంత రిజల్ట్ ఏం అనిపియలేదు. కానీ హన్మకొండలో గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ వెళ్ళాము. ఫస్ట్ చాలా అయితే బాగా రిజల్ట్ వచ్చింది. మంచి కూర్చోలేకపోయేది. పడుకునే ఉండేది. ఇప్పుడు 3 ఇయర్స్ అయినా గూడా పడుకునే ఉండేది. పడుకునే నీళ్ళు తాగించేవాళ్ళం. పడుకునే అన్నం తినిపించేవాళ్ళం. కానీ ఈ హాస్పిటల్‌కు ఎప్పుడైతే వచ్చామో వచ్చినప్పటి నుంచి తనకు తానే కూర్చుంటుంది. కొంచెం ఏదో ఒక వర్డ్ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కొంచెంగా నిలబడడానికి గూడా ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. మాకైతే నమ్మకం వచ్చింది ఫ్రెండ్స్. నడుస్తది అనే నమ్మకం అయితే వచ్చింది మాకు. నడవాలి అనే ఆ శివయ్యని మాత్రం కోరుకుంటున్నాం. మనం కొంచెం దేవుని దయ గూడా ఉంటేనే కదా మనం ముందుకెళ్ళగలం. డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది. మెడిసిన్ అయితే తీసుకున్నాము. తర్వాత ఫిజియోథెరపీ చేపిస్తున్నాము. ఫిజియోథెరపీ సార్ కూడా చాలా క్లోజ్‌గా అన్నీ ఎలా చేయాలనేది అన్నీ చెప్తాడు. మనం ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా చేసుకోవాలి. చాలా అసలు చిన్నుని అట్లా అందరి పిల్లలు ఏడుస్తుంటే తిను మాత్రం ఫిజియోథెరపీ చేపిస్తుంటే నవ్వుతుంది. అదే మాకు కూడా నవ్వొచ్చింది తను నవ్వుతుంటే. అందరేమో ఏడుస్తున్నారు. తినేమో నవ్వుతుంది. తొందరగా నడవాలి అని అయితే మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా మా పాప తొందరగా నడవాలి అని కోరుకోండి.